IIM UPSC ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల IAS ఇన్స్టిట్యూట్ చైతన్యపురి. కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజంగా మెడిసిన్ విద్య చదువుకోవాలనుకునే వాళ్ళకి ఈ బడ్జెట్లో నిర్మలా సీతారామన్ ఒక గుడ్ న్యూస్ చెప్పారు. వచ్చే సంవత్సరం డాక్టర్ల సంఖ్యని ఇంకో 75,000 అంటే రాబోయే 5 సంవత్సరాల్లో ఇంకో 75,000 మెడికల్ సీట్లని పెంచబోతున్నట్లు ఈ బడ్జెట్లో ప్రకటించారు. దీనివల్ల దేశవ్యాప్తంగా మరికొన్ని మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వస్తాయి. ఉన్న మెడికల్ కాలేజీల్లో అదనంగా సీట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లాంటి రాష్ట్రాలకి మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఆ మెడికల్ కాలేజీలకి మరింత ప్రయోజనం చేకూరే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికీ మొత్తం దేశవ్యాప్తంగా 2024 డేటా ప్రకారం 112,112 MBBS సీట్లుంటే 2024 ప్రకారం 2024 ప్రకారం 112,112 MBBS సీట్లుంటే అందులో BDS సీట్లు ఎన్ని ఉన్నాయంటే 27,698 ఉన్నాయి BDS. ఇకపోతే ఇందులోనే BDSలోనే ఆయుష్ సీట్లు ఎన్ని ఉన్నాయంటే 50,000 BDS కాకుండా ఆయుష్ సీట్లు 720 ఆయుష్ ఉన్నాయి. అట్లాగే 525 BVSC సీట్లు ఉన్నాయి. సో ఇప్పుడున్న 12,112 మెడికల్ సీట్లకి అదనంగా ఈ సంవత్సరం నుంచి ఇంకో 75,000 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఈ నిజంగా మెడికల్ విద్యార్థులకి చాలా బెనిఫిట్ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఒకటే ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. నీట్ ద్వారా మెడికల్ సీట్లని కేటాయిస్తున్నారు. నీట్ ద్వారానే ఎగ్జామ్ నిర్వహించి కొత్త డాక్టర్లకి అవకాశం ఇస్తున్నారు. ఈ సంవత్సరం నుంచి MBBS చదివే వాళ్ళ సంఖ్య మరింత క్రమంగా పెరిగే అవకాశం కనబోతుంది. రాబోయే 5 సంవత్సరాల్లో మరో 75,000 మెడికల్ సీట్లను పెంచుతామని చెప్తున్నారు. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలకి చాలా బెనిఫిట్ జరిగే అవకాశం ఉంది ఈ విషయంలో. ఎందుకంటే ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా అటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లాంటి చిన్న రాష్ట్రాలకి కేంద్రం తీసుకునే ఈ నిర్ణయంతో చాలా బెనిఫిట్ వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మెడికల్ సీట్ల పెంపుదలతో మెడికల్ విద్య పట్ల ఆసక్తి ఉన్న విద్యార్థులకు కూడా కొంత బర్డెన్ తగ్గే అవకాశం ఉంది మెడికల్ సీట్ల పెరుగుదల వల్ల. అట్లాగే ఎక్కువ మందికి ఆ సీట్లు అందుబాటులో ఉండడం వల్ల మరింత ఫీజులు కూడా కాస్త ఉపశమనం దొరికే అవకాశం ఉంది. కేంద్రం కొన్ని కండిషన్స్తో ఈ సీట్లను పెంచే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని స్పష్టంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.